హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే మరొక ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను. డే 3 ఇంకా డే 1 డే 2 కూడా ఆల్రెడీ అయితే చూపించాను. ఇంకా డే బిఫోర్ ఎస్టర్డే కూడా ఇప్పుడైతే మరొక ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకోవాలి. ఇందులో మీకు కావాలి అనుకుంటే బియ్య పిండి కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే స్క్రబ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి. మీకు రోజ్ వాటర్ కూడా డైలీ నైట్ అప్లై చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఇది స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్ కి అంతా కూడా అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ డ్రై అయిపోయిన తర్వాత కూల్ వాటర్ తో ఫేస్ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే హ్యాండ్ కి పెట్టుకుంటున్నాను. ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇంకా చేతికి అయితే ఫస్ట్ అప్లై చేసుకుంటున్నాను. మీరైతే ఫేస్ కి నెక్ కి అంతా కూడా అప్లై చేసుకోండి. రిజల్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ప్రీవియస్ గా నేను 2 వీడియోస్ లో కూడా ఫేస్ ప్యాక్స్ అయితే చూపించాను. ఒకవేళ చూడకపోతే ఈ వీడియోని చూసినట్లయితే ఆ వీడియోస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. కావాలి అంటే ఒకసారి అయితే చూడండి, బాగా నచ్చుతుంది. మీకైతే రిజల్ట్ కూడా కనిపిస్తుంది. నా దగ్గర అయితే టిష్యూ పేపర్ ఉంది కాబట్టి టిష్యూ పేపర్ తో అప్లై చేసుకున్నాను హ్యాండ్ కి. బట్ మీ దగ్గర ఒకవేళ టిష్యూ పేపర్ లేకపోతే కాటన్ తో అప్లై చేసుకోండి. ఇంకా స్టెప్ 2 చూపిస్తున్నాను. ముందు రోజు అయితే నేను నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ రైస్ తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మార్నింగ్ అయితే ఉడికించుకోవాలి. కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు ఫేషియల్ చేసుకోవాలంటే ఒక 2 అవర్స్ అయితే రైస్ నానబెట్టుకున్న తర్వాత అది కూడా ఉడికించుకోవచ్చు. లేదు అంటే అన్నం కూడా ఉంటుంది కదా, అది కూడా మిక్సీ పట్టుకొని అయితే పెట్టుకోండి. బట్ ఇంకా ఇలా మనం నానబెట్టిన బియ్యం చేసుకుంటేనే ఫేషియల్ కి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఉడికించుకున్న అన్నం కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులోకి కొంచెం నేనైతే బాదం నానబెట్టుకున్నాను ముందు రోజు. ఇంకా నేను డైలీ వ్లాగ్స్ లో కూడా ఆల్రెడీ మీకైతే చాలా టైమ్స్ చెప్పాను బాదం తింటా అనేసి. ఇంకా ఇందులో అయితే ఒక 3-4 తీసుకొని పొట్టు తీసేసి వేసుకున్నాను. ఈ ప్యాక్ అయితే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. మీ దగ్గర అలోవెరా కూడా ఉంటే వేసుకోండి. ఇంక ఇక్కడైతే నా దగ్గర అలోవెరా కోకోనట్ ఆయిల్ నేనైతే హెయిర్ కి పెట్టుకుంటాను కాబట్టి అది ఇంట్లో అయితే ఉంది. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ స్కిన్ ఉన్న డ్రై స్కిన్ ఉన్న ఎవరైనా కూడా ఈ ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకోవచ్చు. చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. బట్ 1 డే పెట్టుకొని మాకు రిజల్ట్ వస్తుందంటే కాదండి, ఒక 1 వీక్ పెట్టుకొని మీరు ఒకసారి చూడండి. నేను చెప్పిన విధంగా కంపల్సరీగా మీకైతే రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు బతుకమ్మ ఉంది కాబట్టి నేనైతే 7 డేస్ కి 7 ప్యాక్స్ అయితే చెప్తామనేసి ఈ రోజు అయితే 3rd డే అయితే చెప్తున్నాను. ఇంకా ముందుగా కూడా నేనైతే అప్లై చేసుకున్నప్పుడు ఒకవేళ మీకు కూడా వీడియో అయితే కంపల్సరీగా పెడతాను. 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకున్నాను. ఇంక ఇదంతా పేస్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ కి అయితే పెట్టుకుంటున్నాను. బాగా ఆరిపోయిన తర్వాతనే ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చల్లని వాటర్ తో కడుక్కొని కాటన్ క్లాత్ తో ఫేస్ అంతా కూడా తుడుచుకోవాలి. మీకు నేను చెప్పిన ఫేస్ ప్యాక్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.